మరి పాలమూరు జిల్లాలో రెండో విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుంచి 2వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. 3వ తేదీన స్క్రూటినీ చేసి ఆ రోజే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 6వ తేదీన ఉపసంహరణలు జరగనున్నాయి. ఇక రెండో విడత సర్పంచ్ ఎన్నికలు 14వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుంది. నిన్నటి వరకు మొదటి విడతగా కూడా సర్పంచ్ అభ్యర్థులుగా చాలామంది నామినేషన్ వేశారు. ఇదే క్రమంలో ఈ రోజు నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా షురూ అయింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వారందరూ కూడా తాము ఈసారి కేటాయించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం కూడా తమ నామినేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు సర్వం సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా మనం ప్రజెంట్ వనపర్తి జిల్లాకు సంబంధించి కానాయపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున అంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి, రావుల రవీంద్రనాథ్ రెడ్డి లాంటి మహామౌలంతా కూడా ఇక్కడ నుంచే పోటీ చేసినటువంటి వ్యక్తులంతా ఇదే గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామంలో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి. ఇప్పటికీ ఏదైతే మొదటి విడతలో ఇచ్చిన వాటి అన్నిటి కూడా ఈరోజు స్క్రూటినీ ఉంటుంది. 11వ తేదీన ఎన్నికలు జరగబోతాయి. ఈ క్రమంలో సెకండ్ విడత ఏ విధంగా ఉంటుంది అనేది ఆర్ఓ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి ఈ రోజు నుంచి సెకండ్ విడతకు సంబంధించి నామినేషన్లు వేస్తున్నారు, ఏ విధంగా ఉంటాయి, ఎప్పటి వరకు నామినేషన్ ఉంటుంది, ఉపసంహరణ ఏంటి, దీని గురించి అడిగితే ఏం చెప్తారు? ఈ రోజు నుంచి రెండవ విడత నామినేషన్ ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 2 దాకా ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 3వ తారీఖు రోజు వీటి యొక్క స్క్రూటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 6వ తారీఖు రోజు వీటి యొక్క ఎవరైతే విరమణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. 6వ తారీఖు 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ మేము ప్రకటించడం జరుగుతుంది. సార్, సో అంటే అభ్యర్థిగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి, దాని గురించి అడిగితే ఏం చెప్తారు? అయితే అభ్యర్థి తాను ఏదైతే నామినేషన్ వేస్తారో ఫస్ట్ పార్ట్లో ప్రతిపాదకుడు సంతకం చేయాలి. ప్రతిపాదకుని యొక్క ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ సమర్పించాలి. అదేవిధంగా తన యొక్క ఆధార్ కార్డు ఓటర్ ఐడి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నామినేషన్ వెంబడి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఆస్తులకు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ కూడా ఆయన సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు మీకు అంటే స్క్రూటినీ కన్నా ముందు మీ పరిశీలన ఇవి కూడా జరుగుతాయి కదా, అవి ఎట్లా ఉంటాయి? అంటే ఇక మనకు ఆస్తులకు సంబంధించింది ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఏ ఒక్క కాలం కూడా విడిగా ఉంచకూడదు, ఖచ్చితంగా నింపాలి. అంటే దాంట్లో ఏదో ఒకటి రాయాలి. ఉంటే ఉందని రాయాలి, లేకుంటే లేదని ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. ప్రతి కాలము నింపాల్సి ఉంటుంది. ఓటర్ తన యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది నామినేషన్ వేసేవారిని రాయాల్సి వస్తుంది. ప్రతిపాదకుని యొక్క ఓటర్ సీరియల్ నెంబర్ కూడా దాంట్లో వేయాల్సి ఉంటుంది. సార్, అంటే ఫిర్యాదుల స్వీకరణ కూడా ఉంటుంది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? అంటే నామినేషన్ రోజు ఎవరైనా ఒకవేళ స్క్రూటినీ రోజు ఎవరైనా చేస్తే అబ్జెక్షన్ చేస్తే అవి సంబంధిత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంటే పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే నామినేషన్ వేస్తారో వారు బ్యాంకు యొక్క అకౌంట్ పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో చూస్తున్నాం సెకండ్ విడతకు సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క నామినేషన్ల పర్వం కొనసాగబోతుంది. తిరిగి 3వ తేదీ వరకు ఉంటుంది. దాదాపు 6వ తేదీ రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ యొక్క స్క్రూటినీ, ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా చివరగా తుది జాబితాకు సంబంధించినటువంటి ప్రకటన వెల్లబడబోతుంది. సెకండ్ విడతకు సంబంధించి 14వ తేదీన ఎన్నికలు జరగబోతాయి కాబట్టి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇక ఎక్కడైతే నామినేషన్లు కొనసాగుతున్నాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. మరి రాబోయే 3వ విడతకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతున్నప్పటికీ స్క్రూటినీలో కావచ్చు, ఫిర్యాదుల స్వీకరణలో కావచ్చు ఎలాంటి తప్పులున్నా కూడా ఉపేక్షించబోమని చెప్పి కూడా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి ఆర్ఓ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది సెకండ్ విడతకు సంబంధించినటువంటి సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.